ఆయన రూటే సపరేటు. ఊరంతా ఒక దారైతే నాదింకో దారంటాడు. నా సినిమాలు ప్రేక్షకుల కోసం కానే కాదంటాడు. అంతా నా ఇష్టమంటాడు. నా కోసమే నా సినిమాలంటాడు. నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గన్నట్టుగా ఉంటాయి ఆయన ఆలోచనలు, మాటలు. ఆయనెవరో ఈ పాటికి మీకు అర్థమైపోయిందనుకుంటాను. ఇంకెవరు? సంచలన దర్శకుడు మన ఆర్జీవి అని షార్ట్‌గా పిలుచుకునే రామ్ గోపాల్ వర్మ. దర్శకుడు కాస్త సినిమాల వరకే పరిమితమైతే ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ నేనున్నానంటూ ఏపీ వివాదాస్పద రాజకీయాల్లో వేలు పెట్టాడు. ఆ వేలు కాస్త కాలు, చెయ్యి అన్నీ ఇరుక్కొని ఇప్పుడు మెడలోతు ఇరుక్కుపోయే ప్రమాదం ఏర్పడేసరికి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నట్టు విచారణకు సహకరిస్తానంటూ పోలీసులతో కాళ్ల బేరానికొచ్చాడు. ఇక అసలు విషయానికొస్తే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత అధికార పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళ చేతుల్లో ఉన్న మీడియాల ద్వారా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వారిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. వైసీపీ నేత, నిర్మాతగా ఓ 2 సినిమాలు కూడా తీసి జనం మీదికి వదిలారు ఆర్జీవి. అందులో లోకేష్ ను మరి పప్పు ముద్దగా, పవన్ కళ్యాణ్ పూనకంతో ఊగుతున్నట్టుగా చూపించడం కొంత ఎబ్బెట్టుగా, వెగటుగాను కనిపించింది. పైగా ఒరిజినల్ వాళ్ళెవరో నాకు తెలీదు, నా పాత్రలకు తగినట్టుగా వాళ్ళున్నారని బుకాయించడం మరీ హాస్యాస్పదం. కానీ అప్పట్లో ఎవరెన్ని సినిమాలు తీసినా ఇప్పుడు ఏపీలో సీన్ మారిపోయింది. నాటి దుశ్చర్యాలకు ఫలితంగా చుక్కలు సినిమాలు చూపిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఆర్జీవి మెడకు కూడా ఉచ్చు బిగుసుకుంది. నాటి పెంకి సమాధానాలు, వెక్కిలి నవ్వులు, వెటకారపు సమాధానాలు పోలీసుల ముందు నడవవు. నిజాయితీగా, బాధ్యతగా జవాబులు, సంజాయిషీలు ఇవ్వాల్సిందే. చూద్దాం మరి ఆర్జీవి పరిస్థితి ఏం కానుందో మరి.